ఉచిత చేప పిల్లల పంపిణీ ఎప్పుడో జూలై 4వ వారం వచ్చినా టెండర్ల ఊసేలేదు. ప్రభుత్వం వద్ద మత్స్యశాఖ ప్రతిపాదనలు పెట్టిందట. మరి ఎందుకు లేట్ అవుతుంది? ఇది గతంలో పెద్ద స్కామ్, ఇది పెద్ద కుంభకోణం ఇది. కానీ ఈసారైనా కనీసం చిత్తశుద్ధితో ట్రాన్స్పరెంట్గా చేసి అక్కడున్న గంగపుత్రులని వాళ్ళ జీవన విధానంలో ఏమైనా కొంత ఆర్థికమైన మెరుగుదలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? మార్పు అంటే అదే కదా. మరి ఆ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? ఇందులో గతంలో జరిగిన అవినీతి మీద, కరప్షన్ మీద ఏమైనా దాన్ని వెలికి తీయాలన్న ఆలోచన ఉందా? గొర్రెల స్కామ్ అయితే దాన్ని బొందబెట్టేసారు అనుకో ఆల్మోస్ట్ దాదాపుగా. తెలంగాణలో చేప పిల్లల ఉచిత పంపిణీ పథకం పైన నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. జూలై 4వ వారానికి వచ్చినా ఇప్పటి వరకు టెండర్లే జరగలే. పథకం అమలు కోసం మత్స్యశాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సింది. రాష్ట్రంలో 6 సంవత్సరాలుగా చేప పిల్లల పంపిణీ పథకం నడుస్తోంది. ప్రభుత్వం 90 కోట్ల మేర చేప పిల్లలను కొని చెరువులో వేయిస్తోంది. వాటిని మత్స్యకారులు పట్టుకొని విక్రయించి జీవనోపాధి పొందుతున్నారు. ఏటా ఏప్రిల్లో టెండర్లు పిలిచి మేలో ఆ ప్రక్రియ పూర్తి చేసి జూలైలో పంపిణీ చేసేవారు. గత ఏడాది జూలై మొదటి వారంలోనే టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లకు బిల్లుల బకాయిలు, ఇతర సమస్యలతో అక్టోబర్లో పంపిణీ చేపట్టారు. ఏటా 100 కోట్లతో 90 కోట్ల చేప పిల్లల పంపిణీ జరగ్గా 2024-25 సంవత్సరంలో 34.32 కోట్లతో 29 కోట్ల 25 లక్షల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేశారట. టెండర్లు ఆగస్టులోపు ముగిస్తేనే మత్స్యశాఖ ఈ పథకం కొనసాగించేందుకు ఏప్రిల్ మాసంలో 123 కోట్లతో 90 కోట్ల చేప పిల్లల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ప్రతిపాదన ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉంది. ఆమోదం లభిస్తే టెండర్ల ప్రక్రియ చేపడతామని మత్స్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. టెండర్లు ఆగస్టు లోపు ముగిస్తేనే వర్షాకాలం ముగిసే నాటికి పిల్లలను జలాశయాల్లో వేసేందుకు అనువుగా ఉంటుంది. మరి ఎప్పుడండి ఇంకా దేనికి ఆలస్యం అవుతున్నది?